ఇప్పుడు మనం అర్జెంట్‌గా మేధావులు అనిపించుకోవాలి. లేదా మంచి వాళ్ళం అనిపించుకోవాలి. అనిపించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఢిల్లీ రైట్స్‌లో ఏదైతే ఢిల్లీలో జరిగిన గొడవల్లో విద్యార్థులకు మద్దతు ఇవ్వాలి. వాళ్ళు రాళ్ళేస్తే తప్పే ఉందండి. పోలీసులు చూసుకోవాలి గానీ, వాళ్ళు అక్కడి దాకా వెళ్తే తప్పే ఉందండి. పార్లమెంట్‌లోకెళ్తే ఏమవుతదంట? ప్రధానమంత్రిని చంపేస్తామంటే ఏమవుతదంట? పార్లమెంట్‌ని నాశనం చేస్తామంటే ఏమవుతదట? నేపాల్‌లాగా మారుస్తామంటే ఏమవుతదట? అని మనం అనుకోవాలి. అలా మాట్లాడాలి. అలా మాట్లాడితే ఈ దేశంలో మేధావులుగా కీర్తించబడతారు. అంతేగాని ప్రభుత్వాల్ని కూల్చేసేసి ఉగ్రవాదులు, ఉన్మాదులు రాళ్లతో సైన్యాన్ని కొట్టేవాళ్ళు, పోలీసుల్ని కొట్టేటటువంటోడు గొప్పోడని చెప్పినప్పుడు నేపాల్ లాగా, భూటాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా దిగజారిపోయి మనం కూడా తయారవ్వాలి. మన దేశం బాగుపడితే మనకి నచ్చదు. మన దేశంలో ఒక బండి కొనుక్కోవాలంటే ఏళ్ల తరబడి వెయిట్ చేసినటువంటి కర్మ మళ్ళీ మనకు కావాలి. ఫోన్లు అనేటటువంటిది కావాలంటే పబ్లిక్ టెలిఫోన్ బూతులకు వెళ్ళి మాట్లాడుకునే బతుకులు మనకు కావాలి. అట్లాగే విద్య, ఉద్యోగం, ఉపాధి అనేటటువంటిది పెరుగుతుంటే మనకు నచ్చదు. మనకు కావాల్సింది ఏంటంటే అరాచకం. 24 గంటలు ఎవరినో ఒకరిని బూతులు తిట్టాలి, ఎవరినో ఒకరిని దించుతూ ఉండాలి, ఏదో ఒక రాజకీయంలో ఉండాలి. దీనికోసం ఎంత దరిద్రానికైనా దిగజారాలి. ఇది ప్రస్తుతం మనకు కావాల్సినటువంటిది. ఎన్ని మెడికల్ కాలేజీలు పెరిగినాయి, ఎన్ని మెడికల్ సీట్లు పెరిగినాయి, ఎన్ని అవకాశాలు పెరిగినాయి అనేది మనకు అనవసరం. ఎవడో వెధవ వాడి స్వార్థానికి లీక్ చేస్తే వాడిని పట్టుకుని బొక్కలో దోచినా సరే, లేదు లేదు నాకు ప్రధానమంత్రి దిగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రిని చంపేస్తాం, గొంతులు కోసేస్తాం, ఈ దేశంలో నేపాల్ని సృష్టిస్తామనేటటువంటి ఉన్మాదులు మనకు కావాలి. ఆ ఉన్మాదులకు మద్దతు ఇస్తే మనం మేధావితనం. ఇట్లాంటి దిక్కుమాల మేధావితనం నాకు అక్కర్లేదు. ఈ దేశం 77 సంవత్సరాల ఇప్పటికి కూడా ఇట్లాంటి నెగిటివ్ నేరేషన్తోనే నర్మదా నది మీద వంతెన కడితే లక్షల ఎకరాలకి పంట వస్తుంటే, లేదు లేదు అక్కడ వంతెన కడితే చేపలు పట్టేటటువంటి వాళ్ళకి కష్టం వచ్చేస్తుందని ఉద్యమాలు చేసినటువంటి దేశం మనది. అట్లాగే ఎక్కడున్నటువంటి రాగి ప్లాంట్ కడితే ఈ దేశంలో కాలుష్యం వచ్చేస్తుందని చెప్పి చైనాలో రాగి ప్లాంట్ కడితే చప్పట్టు కొట్టిన దరిద్రంలో ఉన్నటువంటి దేశం మనది. ఇక్కడ దేశంలో షిప్ కనుక ఒక ఓడలు కడితే కనుక ఇక్కడ పర్యావరణం పాడైపోతుంది, మత్స్యకారులు పాడైపోతారని చెప్పి అదే చైనాలో, రష్యాలో మాత్రం ఓడలు కడితే శబాష్ శబాష్ అని చప్పట్లు కొట్టేటటువంటి దరిద్రంలో ఉన్న దేశం మనది. ఈ దేశంలో ఆడపిల్లల్ని, జర్నలిస్టులని పీకల మీద చేతులేసి మీదకి లాక్కును గోడి మీడియాని వాగినటువంటి వాడిని నిలదీయాల్సినటువంటి ఇంకొక ఆడది జర్నలిస్ట్గా ఉండి దాన్ని సమర్థించినటువంటి దరిద్రంగా ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి దరిద్రులకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున నీ ఇంట్లో నీ అమ్మా నాన్నల్ని గురించి ఎవడో వచ్చి కొడితే, లేదా నీ ఇంట్లోంచి నేను రోడ్డు మీద తోసేస్తానంటే, నీ ఇంటి కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తానంటే అంగీకరిస్తావా? ఈ దేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అద్భుతమైన రిఫార్మ్స్ నడుస్తుంది. ఇవాళ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం పరుగులు పెడుతున్నటువంటి యువత చదువుకున్నారా? చదువు లేకుండానా? చదువులు లేకుండా 40%, 50% నిరక్షరాస్తున్న దేశంలో ఇవాళ మెజారిటీ ప్రజలు చదువుకుంటున్నటువంటి స్టేజ్ వచ్చిందంటే మార్పు. ఈ మార్పు విద్యావంతుల దేశంగా ఉండాలి. విద్యావంతులైన మూర్ఖుల దేశంగా ఉండకూడదు. విద్యావంతులైనటువంటి మూర్ఖులను తయారు చేసేటటువంటి దరిద్రులు వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇట్లాంటి సిద్ధాంతాలు చెప్పినటువంటి వాళ్ళందరూ విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారు. అక్కడి నుంచి ఫండింగ్ ఇచ్చి ఇక్కడ ఎగదోసినంత మాత్రాన ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నేటటువంటి వాడు ఎవడైనా వాడికి మద్దతుగా నిలిచి పార్లమెంటు నాశనం చేస్తాం, దేశాన్ని నాశనం చేస్తామని వాడు ఎవడైనా సరే వాడికి మద్దతు ఇస్తున్నాడు అంటే మేధావి కాదు, మూర్ఖుడు అని అర్థం నువ్వు.